వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాక్లూర్ మండలం ధర్మవరంలో ఇద్దరు హత్యకు గురయ్యారు. నిజామాబాద్ నగరానికి చెందిన ఇద్దరు వ్యక్తులుగా గుర్తించారు పోలీసులు. ప్రసాద్, ఆకాష్లుగా గుర్తించారు. అసలు ఆ ఘటనకు సంబంధించి ఇద్దరు ఆ గ్రామానికి ఎందుకు వెళ్ళారు, అక్కడ వారిని ఎందుకు కొట్టి చంపారనే అంశానికి సంబంధించి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఉన్నారు. వారు సార్ చెప్పండి, ప్రధానంగా మాక్లూర్ మండలం ధర్మవరంలో జరిగిన డబుల్ మర్డర్కి సంబంధించిన అంశం వారిని నిజామాబాద్ నగరానికి చెందిన వారిగా గుర్తించారు. అసలు ఏంది పరిస్థితి, అక్కడ ఏంది? ఈ జీలకర్ర ప్రసాద్ అనేది ధర్మవరం గ్రామానికి సంబంధాలు ఉన్నాయి. ఆల్రెడీ ఆయనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఆయన విలేజ్లో వెళ్తూ ఉంటాడు. ఈ ప్రసాద్కు అక్కడ ఉన్న గ్రామస్తులకు కొంత ఇప్పటి వరకు మాకు తెలిసిన సమాచారం ప్రకారం కొద్దిగా గొడవలు అయినాయి 1-2 డేస్ బ్యాక్. ఆ గొడవలో భాగంగానే ఈ ప్రసాద్ ఆకాష్ని తీసుకొని వెళ్ళడం జరిగింది. అర్ధరాత్రి నిన్న వెళ్ళినప్పుడు ఈ మహారాజు అనే కుటుంబ సభ్యులు అందరు ఉన్నారు. వాళ్ళు దాడి చేయడం వల్ల ఇద్దరు కూడా హత్య చేయడం జరిగింది. కుటుంబ సభ్యులు ఎవరున్నారు ఏంది అనేది, ఇంకా అసలు ఎందుకు చంపబడ్డది అనేది ఇంకా మేము విచారణలో డీటెయిల్. ప్రధానంగా ప్రసాద్ పెట్రోల్ బంక్ లో పనిచేస్తున్నాడు, ఆకాష్ మేస్త్రిగా పనిచేస్తున్నాడు అని తెలుస్తుంది. వాళ్ళిద్దరు కూడా నిజామాబాద్ నగరం గౌతమ్ నగర్కి చెందినవారు. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు అనేది కోణంలో మీరు ఏమైనా దర్యాప్తు? ప్రసాద్కు ఆల్రెడీ ధర్మవర గ్రామానికి రిలేషన్షిప్స్ ఉన్నాయి కాబట్టి ఈ ప్రసాదే ఆకాష్ని తీసుకెళ్లడం జరిగింది. ఆకాష్ కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ప్రసాద్కు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉండడం వల్లనే ఆ ప్రసాద్ అక్కడికి తీసుకెళ్లాడు, మా ఆకాష్ని కూడా ఎంబట తీసుకెళ్లడం వల్లనే మా ఆకాష్ని కూడా కొట్టి చంపారని చెప్తున్నారు. కొట్టి చంపడం అయితే నిజమే అండి. ఇప్పుడు అది ఎందుకోసం అనేది కారణాలన్నీ కూడా మాకు ఫర్దర్ దర్యాప్తులో మాకు తెలుసు. మొత్తానికి చూసుకోవచ్చు, ఏదైతే మాక్లూర్ మండలం ధర్మవరంలో జరిగిన ఘటనలకు సంబంధించి పోలీసులు అయితే పూర్తిగా ఎంక్వైరీ చేస్తున్నారు. ప్రసాద్కు ఆ ఏదైతే ధర్మవరం గ్రామానికి సంబంధించి సంబంధాలు ఉన్నాయి, అతనికి రిలేషన్స్ ఉన్నారు. ఆ రిలేషన్స్ వల్లనే ప్రసాద్ ఆ గ్రామానికి వెళ్ళినట్లు చెప్తున్నారు పోలీసులు. అయితే ప్రధానంగా ఇద్దరిని సంబంధించి ఇద్దరు ఆ ప్రసాద్ పెట్రోల్ బంక్లో పనిచేయడం, దానికి అందరికి సంబంధించి ఆకాష్ మేస్త్రి దగ్గర కూలీగా పనిచేయడంతో ఆ ఇద్దరు ఒకే కాలనీకి చెందిన వ్యక్తులు కావడంతో వాళ్ళు అక్కడికి కలిసి వెళ్ళినట్లు పోలీసులు అయితే ధృవీకరిస్తున్నారు. పూర్తి దర్యాప్తు అయితే చేస్తున్నాం. ఆ ఘటనకు సంబంధించి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా పూర్తి దర్యాప్తులో తేలుతుంది. ప్రసాద్ ఏదైతే ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ వల్లనే అక్కడికి వెళ్ళారని ఆ ఆకాష్ కుటుంబ సభ్యులు అయితే ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా సజింతో గంగారెడ్డి, RTV నిజాం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.